మనము ఈ లోకములో సంతోషంగాను, ఆనందంగాను, సుఖముగాను, ఆరోగ్యముగాను, నెమ్మది కలిగి జీవించాలంటే మనము మాట్లాడేటటువంటి మాటల విషయంలో జాగ్రత్త పడాలి. బైబిల్ గ్రంథము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేయబడినది, విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు. ఎదుటి వాళ్ళతో మనము ఎక్కువ మాట్లాడినప్పుడు, ఎక్కువ సంభాషించినప్పుడు, విస్తారంగా మాట్లాడినప్పుడు ఏదో ఒక తప్పు దొర్లుతుంది. ఆ తప్పు వల్ల ఎదుటి వారితో మనకు కలహము ఏర్పడుతుంది. అప్పుడు మనకు నెమ్మది లేకుండా ఉంటాం. కనుక ఎవరితో మాట్లాడినా మనము మితముగా మాట్లాడాలి. కావలసిన మాటలు మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకుండా మనం జాగ్రత్త పడినప్పుడు ఎదుటివారికి మనకును సంతోషం కలుగుతుంది. ఈ లోకములో సుఖముగాను, సంతోషముగాను, ఆనందంగాను జీవించడానికి అవకాశము ఉంటుంది.